అయిపోయింది. మూతి చూడండి ఎంత బాగున్నదో. తింటాడు అడిగి పంది. సూర్యుడు ఉంది టాస్క్. ఈ టైం థింక్ చేసుకో. అరుగుతలేదారా? హాయ్ అన్న, నమస్తే. వెల్కమ్ టు ఆర్వీపీ కుర్రాలు. ఇవాళ అయితే మనం బిర్యానీ ఛాలెంజ్ పెట్టుకోబోతున్నాం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటంటే ఇవాళ మనం అయితే చేతులు యూజ్ చేయకుండా వితౌట్ ఎనీ హ్యాండ్స్ అయితే బిర్యానీ తినబోతున్నాం. ఇక ఫైనల్ గా ఓడిపోయిన వాళ్ళకైతే ఒక పనిష్మెంట్ అయితే ఉంటది. సో ఇప్పుడు ఈ బిర్యానీ వీడు హ్యాండ్స్ యూజ్ చేయకుండా తినాలి. అదే ఇప్పుడు మన టాస్క్ అనేది. ఓకే, స్టార్ట్. మనిషి మానవ ఊరుకోరా, తొందర తింటాను. పోయి మూతంతా మంట మండుతుంది, కానీ మండుతుంది కాలుతున్నట్టుంది. ముచ్చలకైతే మూతంతా తింటానేంద్ర పాటు. నీ బిర్యానీ ఎవరు తీసుకోరు, అగడబడ్డం లేక మెల్ల తిను. ముక్కుతో కూడా తింటాను మారా, ముక్కులో కూడా పోతున్నట్టుంది. ఓడిపోయినాక ఉంటుంది పనిష్మెంట్. ఇప్పుడు మంచిగా ఉంటుంది, తిని తిను. దగ్గర కనుకోవచ్చా? అనుకోవద్దు, చేయి కూడా పెట్టద్దు, నోరుతో నాలుగుతో అనుకో. అది వాడే ఇంత దరిద్రంగా తింటానంటే మనం ఎంత ఘోరంగా తినాలి. టైం వచ్చేసి 1.30 seconds. అమ్మ సగం లేపిండ్రు. మళ్ళీ తింటాను కుక్క లెక్క. కానీ కానీ మీరు తింటారా? అప్పుడు చెప్తారు. బా నిజం, ఇట్లాంటి విచిత్రమైన టాస్క్ చేయొద్దు. బా ప్రపంచంలో మంచి వింత ఇంకోటి తినాడు. మావాడంత వింత వింతగా ఆలోచిస్తాడు. అది ఇప్పుడు తింటాను కుక్క లెక్క. ఇదే నా సూపిగాడు కూడా ఇట్లా తింటాడు, తెలుసు కదా నా స్నూపిగాడు. నా స్నూపిగాని తమ్ముడు కదా రే, కానీ రా తమ్ముడు. నాకైతే పడిపోయాను అసలు. ఓడిపోయిన తర్వాత తెలుస్తుంది ఆ టాస్క్ ఏందని. మృగం లెక్క తింటాడు. ఆల్రెడీ సగం అయిపోయింది. వీడు మనిషి కాదండి, మానవ మృగం. ఆడు నోటి నుంచి కాకుండా ముక్కు నుంచి కూడా తింటాను. కొత్త ప్రయోగం. నువ్వు ఏది పడుతుంది ముక్కురా, ముక్కుతోటి. ఉంది టాస్క్. మెల్ల మెల్ల మీ పిల్లలు తలుచుకున్నారు. మనోడు ఎంతో పట్టుదలతో సాధిస్తున్నాడు. విజయం నీదేరా. అన్నం పోతాందిరా ప్రవీణ్ సోదరా. తింటే నువ్వు అందుకే మా స్నూపి గాని తమ్ముడని చెప్పిన నేను. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఆఫ్టర్ 5K సబ్స్క్రైబర్స్ తర్వాత ఫుడ్ డొనేట్ చేయాల్సి ఉంటది. డొనేట్ చేద్దాం. ఎవరో ఒకరు ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డొనేట్ చేయాల్సి ఉంటది. 6 minutes
20 seconds లో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాడు. ఓకే ఓ మొత్తానికి అయితే మనం అయిపోయింది మొత్తం కంప్లీట్ అయితే. ఇంత కూడా ఉంచొద్దు లాస్ట్ కు చెప్తున్నా. ఆల్మోస్ట్ ఆల్ 9 minutes అయింది. 9 minutes లోపు మా వాడు మా స్నూపీ కానీ తమ్ముని కంటే అధ్వానంగా తింటాడు. 9 minutes తపాక టమటమా ఇంకా మొత్తం కానీ సో మొత్తం కంప్లీట్ చేశాడు. లేదు నాకు మరి వస్తారే ఇట్లా అది అది ఇటు అది చూసిల్లు కదా మా స్నూపీ కానీ తమ్ముడు ఎట్లా నాకుతాడు. మొత్తానికి అయితే అయిపోయింది. సో మొత్తానికి అయితే 9 minutes 30 seconds అయింది. ప్రవీణ్ గారు అయితే కంప్లీట్ చేసిండు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన వంశీ అయితే వస్తాడు. వచ్చి వాడు ఎన్ని నిమిషాల్లో తింటాడో చూసేద్దాం. ఇక చూద్దాం. సరే వంశీ దా వచ్చేసాయి దా. ఇక మనోడు అయితే సిద్ధంగా ఉన్నాడు. ఇక టైమర్ స్టార్ట్ చేసి చేసేద్దాం. కానీ రా తమ్ముడు. తినారా గట్ల గంత తినేదాకా అంటే కష్టం. ఆల్రెడీ 30 seconds కానీ ఏమైందండి నాకు ఇంత 2 minutes 40 seconds అయితే అయిపోయింది. మనోడు ఒక 25% అయితే ఉడగొట్టిండు. ఇంకో 75% అయితే బ్యాలెన్స్ ఉంది. ఏం చేస్తాడో చూడాలి. ప్రవీణ్ గారు పోయినారా నీకు కూడా? ఏంది రాగాడు నాకన్నా ముందు తింటాడు చూడు. 20 నిమిషాల కథ అని చెప్పతాడు. చూస్తే ఎట్లా తింటాడు అడిగి పంది. నా ఆకలి చచ్చిపోయింది అన్న. నా ఆకలి చచ్చిపోయింది. ఏమో అన్న నాకు భయం అవుతుంది. మెల్లమెల్లగా ఫియర్ స్టార్ట్ అయింది. ఆ ఫియర్ తను ఫీవర్ వచ్చేటట్టు ఉన్నది రా ప్రవీణ్. మొత్తానికి అయితే అటు ఇటు చేసి 5 నిమిషాలు ఒడిచింది. 5 నిమిషాలు ఇంకో సగం ఉన్నది. ఇంకా సగం ఒడగొట్టింది, సగం ఉన్నది. ఇక మేబీ ఇంకో 3 నిమిషాల అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. అంటే ప్రవీణ్ గారి కంటే ముందే అయిపోయేటట్టున్నది. ఈజీగా అయిపోతుంది. చూద్దాం మరి ఏం చేస్తాడో మనోడు. ఆల్రెడీ నాకుతాడు కుక్క నాకినట్టు. ఏసుడు కాదురా కొడుకు 7 నిమిషాలు మొత్తం. ఫైనల్ గా అయితే 7 నిమిషాల 15 సెకండ్లు అయిపోయినాయి. ఇంకా కొద్దిగా ఉన్నది. ఇంకొక నిమిషంలో అది కూడా అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రవీణ్ కంటే ముందే అయిపోతుంది. ఈజీ అని చెప్పలే నువ్వేనంట కదా ట్రైనర్. ఆ మాత్రం ఉంటది. మనిషివా మృగానివా నేను ఓడిపోతానా ఇక. అన్నా మైక్ నా కోసం ఓడిపోవా మైక్. మధ్యలో వాడేందుకు వచ్చిండ్రా. 9 minutes ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఎక్కడ కోసరా స్వామి. ఇంకా 30 seconds ఉండరాదు నాకు. ఇంకా 30 seconds. నార్మల్ గా తినలేవాడు. అడిగి పంది కంటే దారుణం తిన్నాడు. నేనంటే నాకన్నా మరి ఘోరంగా ఉన్నాడు. అయిపోయిందా? కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మనోడు మొత్తానికి అయితే మన వంశీ 9 నిమిషాల 20 సెకండ్లకి అయితే కంప్లీట్ చేసిండు. ప్రవీణ్ గారి కంటే 15 సెకండ్ల ముందే కంప్లీట్ చేసిండు. ఇక నెక్స్ట్ ఇక పవన్ సేట్ ఎంతసేపట్లో తింటాడో చూద్దాం. మొత్తానికి అయితే మన లాస్ట్ క్యాండిడేట్ వచ్చిండు. ఈయన మనకన్నా స్పీడే తింటాడు. ఎట్లా ఈజీగా తింటాడు. సూపర్ మ్యాన్ కన్నా దారుణంగా తింటాడు. అడిగి పంది కన్నా ఇంకా ఘోరంగా తింటాడు. ఎందుకురా
ఇక మనోడు అయితే స్టార్ట్ చేసింది తినడం. చూద్దాం ఎన్ని నిమిషాలు తింటాడు. మనోడు కూడా నా లెక్కనే అడిగి మనిషి అయిపోయాడు. ముక్కులో అలా కమాన్ బ్రో కమాన్ నీ వల్ల అయితే నువ్వు తినగలవు. నువ్వైతే తింటాను ఫస్ట్ రూపీ తమ్ముడు కానీ ఇంకా దారం తింటాను. నేను కరెక్ట్ చెప్పిన నో డౌట్. అడిగి పది కూడా ఇంత దారం తినవు. ఏ ఒకసారి ఫేస్ ఒకసారి పైకి లేకపో బ్రో. ఓకే సూపర్. ఓ మావాడు నిమిషాలే బాగానే తిన్నాడు. అయితే నేనే ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఈసారి. నాకేదో తేడా నా ఫోన్ అన్నా వంకాయ బాగానే తింటాడు. ప్రవీణ్ కూడా వీటట్టున్నాడుగా. నాకు గూర 2 నిమిషాలు కూడా కాదు ఊరుకుండా అయిపోయింది. ఇక అది ఏంటిదో చెప్పుర్రండి ఇప్పుడే. ఇక అది ఏంటిదో చెప్పుర్రండి. టాస్క్ ఏంటిదో ఇక నేనే ఫిక్స్. ఇక ఒకసారి మూతిలే పోరా బ్రో ఒకసారి. చేయబెట్టద్దు. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ తింటున్నా. అడి మనిషి బూరకు పూరాయను వీడియో వాళ్ళు బ్రో ఎన్నో రాదు బ్రో. సారీ ఫ్రెండ్, ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫ్రెండ్. ఎన్నో రాదు బ్రో గిట్ట తింటా. అందుకే అడి మన గిట్ట తింటానేందన్న ఈసారి నాకేనా అన్నట. అది ఎప్పుడు తర్వాత చెప్తా. మొత్తానికి అయితే 3 నిమిషాలు అటు 40 సెకండ్లు. మనోడు తిన్నాడు బాగానే తింటాడు కూడా ఈజీగా ఓ 10 నిమిషాల వరకు. వీళ్ళు ఏందన్న గింత దారాన్ని తింటారు. 10 సార్లు నువ్వే గెలుద్దాం అనుకున్నావు మరి. నేనంటే నాకన్నా దారుణంగా ఉన్నారు ఏందన్న వీళ్ళు. ఇంకా 4 నిమిషాలు ఎంత నీకు? 5 నిమిషాలు అయిపోయింది. ఏం కాదు, ఒక్కసారి 4 రౌండ్ అటో తిప్ప ఇటో తిప్ప వేసినావు అంటే 4 తినికతాం. నా ఫీజు అవుట్ అయితే ఇది అదే రా పోను తలుసుకుంటే తిను. టైం వేస్ట్ చేయద్దు, టకటక మింగు పూర్తిగా నవ్వకుంటే. ఇంటికాడ ఫోన్ చూసుకుంటే తిన్నాడు కాదు. వీళ్ళు ఏదో గట్టి అనేది ప్లాన్ చేస్తారు. ఇక నా మీద ఈ టైం ఒకటి తొందర నడతలేదు. వీళ్ళేమో గిట్ల తింటారు ఘోరంగా. ఓ కొడుక ఏమన్నా ప్రాక్టీస్ చేసిరారా? ఏమో అన్నా 6 నిమిషాలు రా, ఇంకా 3 నిమిషాలు అరుందిరా గుంజుతాను. నాకు కూడా చెప్పు. అయిపోయింది. ప్రవీణ్ అని లోపల ఉనుకుతానే నిజంగా ఓడిపోతున్నాం అన్నది. నిజంగా నాకు ఇంకా 3 నిమిషాలు నీకు టైం ఉంది. 6:40 అయింది అంతే. చాలా ఘోరంగా గుంజినావు నువ్వు. ఘోరంగా అసలు నువ్వు మా పవన్వేనా? మాకు బాగా గుంజినరా ఇట్లా ఛాలెంజ్ పక్కన పెట్టరు కానీ ఏంది ఇది? 7 నిమిషాలు రా. ఒకప్పుడు పవనేనా? అదే అసలు చేంజ్ కావాలి. ఇంకా ఇప్పుడు గెలిస్తే చేంజ్ అయినట్టే, నీ సుడి తిరిగినట్టు. ఇక దగ్గర పడేసినవరా 2 ముద్దలు అంత కాదు. వాడు నేను డిస్టర్బ్ చేస్తాను కావాలని ఓడిపోతాను అన్న. అటు అమ్మాయి పోతాను అవును నిన్న చూస్తాను. అవునన్నా ఈ టైం ఒకటి చిన్న అప్పుడైతే ఎందుకు కొడుతుందో తెలియదు బ్రో. అటు ఇటు ఇంకో నువ్వు 1 నిమిషం 40 సెకండ్లలో తింటే గెలిచినట్టే. ఎంత తిన్నాడు చూడన్నా. నిజంగా రా పవన్, ఇంకా 1 మినిట్ ఉందిరా. 1 మినిట్ ఈ 52 బుక్కలు రా. కాదు లాస్ట్ గందుతుంది. నేను గందుతుందా తిన్నా కూడా ఘోరం. తిను. అవునన్నా ఒక 40 సెకండ్లే.
నాకు అంతే ఇంక 20 సెకండ్లే 40 సెకండ్లు 20 సెకండ్లు అవదాలిస్తాను నువ్వు నాకు అరే ఎందుకు చూస్తాను నాకు నిజంగా ఒక్క బుక్కలో అయిపోవాలి నాకు నోట్లో ఉంచుకో 20 సెకండ్లు ఉందిరా ఆ మధ్యలో గ్యాప్ తీసుకున్నాడు సరే ఆ మూతి చూడండి ఎంత బాగున్నదో మూతి చూడండి ఎంత బాగున్నదో మా ప్రవీణ్ గారు ఇప్పుడు నా మూతి నాకుతాడు 2 నిమిషాల 7 సెకండ్లు మా ఉన్న దాంట్లో కొంచెం మిగిలిపోయింది కూడా ఆల్రెడీ ఎట్లా మనోడు ఓడిపోయాడు మనోడు విన్నారు ఈ ఓడిపోయిన క్యాండిడేట్ కి ఒక పనిష్మెంట్ ఉంటది అది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మీకు అది చూపిస్తాం మళ్ళీ అది కాకుండా 5K అయితే మనోడు డొనేట్ చేస్తాడు అందరికి ఫుడ్ డొనేట్ చాలా మందికి ఇతని ఫేస్ గుర్తుపెట్టుకోండి బిర్యానీలో ఓడిపోయిన ఈ అన్నని ఇప్పుడు మనం ఈ అన్నకి పనిష్మెంట్ చేయాలి కదా బెలూన్స్ లో వాటర్ నింపిన బెలూన్స్ ని తలకబండి కొడతాం అదొక పనిష్మెంట్ అయిపోతుంది సో స్టార్ట్ చేద్దామా అరుంధతి సినిమాలో అరుంధతి ఎట్లా కొట్టాడో కొబ్బరికాయలు అట్లా కొడతాం ఆరెంజ్ ఇప్పుడు పెళ్లి పిల్లని చూడముందుకే నాకు హల్దీ ఫంక్షన్ చెప్తాను మా వాళ్ళు సో ఈ పనిష్మెంట్ అయితే అయిపోయింది వాటర్ తో పనిష్మెంట్ తీసేసినాం ఆ మాట ఇచ్చిన ప్రకారంగా 5K ఫుడ్ డొనేషన్ తెలుసు కదా మర్చిపోక మరి మీరైతే తొందరగా 5K కొట్టేసాను సబ్స్క్రైబ్ తొందరగా కొట్టేసేయండి తొందరగా డొనేట్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ కుర్రాలు లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ షేర్